హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్‌గా అప్పుడుకప్పుడు జస్ట్ 10 నిమిషాల్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే అలాగే స్టవ్ ముట్టించకుండా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అస్సలు మనం బయట కొన్న స్వీట్ లాగే ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే అలానే కరిగిపోతుంది. దీనికోసం మీరు స్టవ్ కూడా వెలిగించాల్సిన పని లేదండి. సింపుల్‌గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు పుట్నాలను వేసుకోవాలండి. నేనైతే బుడ్డ పుట్నాలను వేసుకున్నాను. మీరు నార్మల్ పుట్నాలతోనైనా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 3 లేదా 4 యాలకుల్ని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు పంచదారను వేసుకోవాలి. మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్నైనా తీసుకోవచ్చండి. బెల్లం వేసుకునేట్టుగా అయితే మీరు 3/4 కప్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి కాంచి చల్లార్చుకున్న ఒక పావు కప్పు పాలని వేసుకోవాలండి. పాలను ఒకేసారి వేసేయకూడదండి. కొద్ది కొద్దిగా వేసుకొని దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే నెయ్యిని వేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు పాలతోనే కలుపుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా నెయ్యి అనేది పిండిలోకి బాగా కలవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి మిగిలిన పాలని కూడా పోసేసుకుందామండి. ఎక్కువగా పాలు అనేటివి పట్టవండి. ఒక పావు కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతాయి. చూడండి ఈ విధంగా దీన్ని బాగా ముద్దలాగా కలుపుకోవాలండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ ఎక్కువగా పల్చగా అలా అని మరీ ఎక్కువగా గట్టిగా ఉండకూడదండి. ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఈ విధంగా ఒక రౌండ్ కుక్కీ కట్టర్ని తీసుకోవాలండి. మీ దగ్గర కుక్కీ కట్టర్ లేకపోతే మీరు ఏదైనా బౌల్ అయినా తీసుకొని చేసుకోవచ్చు, లేదా లడ్డూ లాగైనా చేసుకోవచ్చు. లేదంటే దీన్ని మీరు రోల్ చేసుకొని ఈ బర్ఫీ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా కుక్కీ మధ్యలో పిండిని పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో చేసుకోవాలండి. ఇది ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి కటర్లో నుంచి ఎంత ఈజీగా వచ్చేసాయో, ఎంత రౌండ్గా వచ్చాయో చూడండి. ఇదే విధంగా మనం అన్నిటినీ ప్రిపేర్ చేసుకుందాం. ఇవైతే ఈజీగా వచ్చేస్తాయండి, అస్సలు అంటుకోవు. చూడండి ఎంత ఈజీగా సింపుల్గా వచ్చేసాయో. ఇదే విధంగా మనం అన్ని స్వీట్స్ని కూడా చేసుకోవాలండి. చూడండి అన్నీ ఒకే షేప్లో ఒకే సైజులో ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు మనం ఈ స్వీట్కి స్వీట్ షాప్ లుక్ ఇవ్వడం కోసం ఈ విధంగా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్లో ఈ విధంగా కోట్ చేసుకుందామండి. మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ లేకపోతే మీరు చక్కెర పొడిలోనైనా వీటిని ఈ విధంగా కోట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కోట్ చేసుకోవడం వల్ల ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అచ్చం మనం బయట కొన్న స్వీట్స్ లాగే అనిపిస్తున్నాయి కదా. ఇదే విధంగా మనం అన్నిటినీ కోట్ చేసుకోవాలండి. అంతేనండి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే మన స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఈ విధంగా బాదంతో గార్నిష్ చేసుకోవడం వల్ల ఎంత రిచ్ లుక్ వచ్చిందో. అసలు మనం బయట స్వీట్ షాప్లో కొన్న లుక్లోనే ఉన్నాయి చూడండి ఈ స్వీట్స్ అనేటివి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. అలాగే చూడండి ఇవి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతోంది కదండి. ఇవి చాలా చాలా సాఫ్ట్గా, అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అసలు నోట్లో వేసుకుంటే అట్టే కరిగిపోతుందండి. స్టవ్ ముట్టించకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే జస్ట్ 10 నిమిషాల్లో ఈ విధంగా ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.